హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. డే 2 ఇన్ పాండిచ్చేరి. ఈరోజు మేము ఏ ప్లేసెస్ కవర్ చేసాము, ఫోటోగ్రఫీకి ఎన్ని పాటలు పన్నాము, ఇంకా కేయూర్ అల్లరి మొత్తం ఈ వీడియోలో అయితే చూసేసి ఎంజాయ్ చేసేయండి అనమాట. మీరు ఒక్క లైక్ ఇస్తే ఇట్ విల్ బూస్ట్ అస్ అనమాట. ఒక లైక్ చేసేసి ఫుల్ వీడియోని చూసేయండి. ఫస్ట్ అయితే మేము అరౌండ్ 11కి అలా స్టార్ట్ అయ్యాము. మేము ఉన్న ప్లేస్ నుంచి సెల్ఫీ మ్యూజియంకి బై వాక్ వచ్చేసామన్నమాట. చాలా దగ్గర, నడుచుకుంటానే రావచ్చు. ఈ సెల్ఫీ మ్యూజియంలో మనకి ఏముంటాయంటే వ్యాక్స్తో చేసిన పర్సన్స్ యొక్క పిక్చర్స్ ఉంటాయి, ఏమంటారు, స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ స్టాచ్యూస్ ఎలా ఉంటాయంటే రియల్గా ఆ పర్సన్ అక్కడ ఉన్నాడు అన్నట్లు అనిపిస్తుంది అనమాట మనకి. అలాంటి గ్యాలరీకి అయితే మనం వచ్చేసాము. ఫస్ట్ అయితే ప్రైసింగ్ వచ్చేసి పర్ హెడ్ అరౌండ్ 300 రూపీస్ పడింది. కిడ్కి నాకు తెలిసి నో ప్రైసింగ్ అనమాట. నేను ధర్మ ఒకటే టికెట్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా డిస్ప్లేలో టెడ్డీ బేర్ బొమ్మలన్నీ కనిపించాయన్నమాట. అక్కడ డిఫరెంట్ డ్రెస్సింగ్స్ ఉన్నాయి కదా. ఆ డ్రెస్సింగ్స్ ఏంటంటే ఆ కంట్రీ యొక్క కల్చర్ కి సంబంధించి డ్రెస్సింగ్ అన్నమాట. అది ఇండియా అయితే శారీ, ఇంకా నార్మల్ పంచ, కుర్తా వేసుకొని ఉన్నారు. ఇది వచ్చేసి ఇండియన్ కల్చర్ అని చెప్పేసి ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అలా డిఫరెంట్ కంట్రీస్ అన్నీ అక్కడ రిప్రజెంట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి చాలా చిన్న వ్యక్తి, హైట్లో చాలా చిన్న వ్యక్తి స్టాచ్యూ అనమాట. ఇది చాలా చాలా బాగా అనిపించింది. ఎంత పొట్టిగా ఉన్నారు చూడ అతను. మేమైతే ఇక్కడ పిక్స్ తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇవి చాలా చిన్ని టెడ్డీ బేర్ అంట, శాంటా టెడ్డీ బేర్ అంట. టెడ్డీ బేర్కి అట్లా చిన్ని గ్లౌజెస్ వేసి చిన్న క్యాప్ పెట్టారనమాట. ఇవి వచ్చేసి మినీ టెడ్డీ బేర్స్, వరల్డ్లోనే మినీ టెడ్డీ బేర్స్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో అంటే పైకి వెళ్తే స్టెప్స్ నుంచి ఇక్కడ ఫిష్ గ్యాలరీ అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఉండే తన స్టాఫ్ వచ్చేసి కేయూర్కి ఒక ఫిష్ ఇచ్చేసి తీసుకోమని ఆడుకోమని ఇచ్చిందనమాట. తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేయాలి. ఇక్కడ వచ్చేసి కావాలంటే ఇవి మీరు పర్చేస్ చేయొచ్చు, ఈ ఫోటో ఫ్రేమ్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఆ ఫిష్ రిలేటెడ్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక మనిషి యొక్క స్టాచ్యూ. ఈ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ జీసస్, ఇంకా సాయిబాబా, మదర్ తెరీసా, అబ్దుల్ కలాం, మోనాలిసా, వీళ్ళ స్టాచ్యూస్, చార్లీ చాప్లిన్, వీళ్ళ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళంతా అక్కడే ఉన్నారేమో అన్నట్లున్నారు. అందరూ దగ్గరికి వెళ్ళి తదేకంగా చూస్తున్నారనమాట. ఒక్కొక్క స్టాచ్యూని ఎలా చేశారు, ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, అది ఇది అని చెప్పేసి. అది తర్వాత నెక్స్ట్ మేము ఇక్కడికి సెకండ్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి అగైన్ సాయిబాబా ఉన్నారు, మైకేల్ జాక్సన్ ఉన్నారు. ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి సాయిబాబా నేను పిక్చర్ తీసుకునేటప్పుడు అక్కడ కళ్ళు బ్లింక్ అయ్యారనమాట. అక్కడ ఉండే ఆమె వచ్చేసి చెప్పింది ఇది సెన్సార్, కళ్ళు బ్లింక్ చేస్తూ ఉంటారు సాయిబాబా అని చెప్పి. చాలా బాగా అనిపించింది అనమాట. దగ్గరికి వెళ్ళి కేయూర్కి చూపిస్తున్నాము, తను దేవుడు అని చెప్పేసి ముక్కుంటున్నాడు. ఆ సెల్ఫీ మ్యూజియంకి మోర్ దాన్ 10-20 మినిట్స్ కంటే ఎక్కువ పడదు నాకు తెలిసి. ఆ తర్వాత వెంటనే మేము బయటికి వచ్చేసి అలా వాక్ చేస్తూ ఉంటే మాకు ఈ మినీ ఎగ్జిబిషన్ అయితే కనిపించింది. ఇక్కడ బ్యూటిఫుల్గా డిస్ప్లే చేశారు కదా అన్నీ, జ్యువెలరీ కానీ, అక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి పిల్లలకి సంబంధించి, పూజా సామాగ్రి ఉంది, ఇంకా కొన్ని క్లాత్స్ ఉన్నాయన్నమాట, ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇక్కడ చెక్క బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ఒకసారి రౌండ్ వేసి వచ్చామన్నమాట. ఇంకా కొత్త హ్యాండ్ పర్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొనే వాళ్ళు కొంటున్నారు. లేదంటే నేను ఇక్కడ మ్యాగ్నెట్ తీసుకుందాం అనుకున్నాను, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. వాళ్ళు వచ్చేసి 200 చెప్పారు, అరౌండ్ 180-200.
నేను తీసుకోలేదు, వేరే చోట చూద్దాంలే అని చెప్పేసి. ఇదైతే ఎగ్జిబిషన్ అయితే బాగుంది. అక్కడి నుంచి బయటికి రాగానే మేము ఫుడ్ తినేసాము. తర్వాత వెంటనే ఆటో తీసుకొని ఇక్కడ ఈగల్ హౌస్ బోటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ ఈగల్ హౌస్ బోటింగ్ ఎందుకంటే మనము ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము బోటింగ్లో. ఇక్కడ ఏంటంటే పర్ హెడ్ అరౌండ్ 500 రూపీస్ తీసుకుంటారు బోటింగ్కి. కిడ్కి అయితే నో చార్జెస్ అని చెప్పారు. నేను ధర్మ తీసుకున్నాము. అక్కడ మేము అరౌండ్ 20 మినిట్స్ వరకు వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ వచ్చింది. చూశారు కదా మా బుజ్జోడు ఇలా రెడీ అయ్యాడు. అప్పటి వరకు ఫుల్ నిద్రపోయి కరెక్ట్ టైంలో నిద్ర లేచాడనమాట. ఇలా బోట్లోకి ఎక్కగానే మా ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసాము. కేయూర్ గాడ్ అయితే అస్సలు కెమెరా వైపే చూడ్డనమాట. ఎప్పుడు ఫోటో తీయాలనుకున్నా కూడా. బోట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు ఫస్ట్ లొకేషన్ ఏం చెప్పారంటే ఇది వచ్చేసి ఫిష్ హార్బింగ్ ప్లేస్ అని చెప్పారు. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు కొంతమంది ఫిషింగ్ చేసేది కనిపిస్తుంది అనమాట. ఆ ఫిష్ హార్బింగ్ తర్వాత మనము ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. ఇలా ఉంటుంది లోపలికి. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు ఉంటాయి, ఇట్లా రూట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఫొటోస్ అక్కడ ఉన్న ఒక పెయిర్ మాకు ఫొటోస్ తీస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి ఫొటోస్ తీసామన్నమాట, వీడియోస్ తీసాము. అలా హెల్ప్ చేసుకున్నాము ఇద్దరము. ఇలా వచ్చేసి మేము అలా కూర్చొని ఒక 2-3 మినిట్స్ వీడియో తీసుకున్నాం అన్నమాట. మా ముగ్గురి ఫ్యామిలీ వీడియో ఇన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నట్లు చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు అరౌండ్ 3 అలా అయినందువల్ల కొంచెం ఎండ ఎక్కువ ఉండింది. అయినా కూడా ఇట్స్ ఓకే, ఎందుకంటే చెట్లు అటు సైడ్ ఇటు సైడ్ ఉండడం వల్ల మనకి లోపల కొంచెం నీడగానే ఉంటుంది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసుకున్న తర్వాత మనకు ఒక ల్యాండ్ వస్తుందన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసి అరికమేడు అంటారు. మాకు గైడ్ ఏం చెప్పారు అంటే అరికమేడ్లో PS2 తీశారు, చూసారు కదా, అది ఇక్కడే తీశారు. ఇక్కడ వచ్చేసి 2 ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది, ఇంకొకటి వచ్చేసి 2 పిల్లర్స్ లాగా ఉండి మధ్యలో స్పేస్ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా అది. ఈ 2 చూడ్డానికి మాత్రమే ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ చూస్తే మొత్తం ఏమంటారు ఈ చెట్లు ఉన్నాయన్నమాట. ఈత చెట్ల సంథింగ్ ఏదో అంటారనమాట. ఆ చెట్లు మొత్తం మామూలుగా కొబ్బరి చెట్లు చూస్తాం కదా, ఇక్కడ వచ్చేసి ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయి. మేము అక్కడే గాగుల్స్ కొనుక్కొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుండింది కాబట్టి మళ్ళీ కొన్ని పిక్చర్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మీరు మా ఫోటోషూట్ కష్టాలు అయితే చూడొచ్చు. నేను ధర్మాకి తీయడం, ధర్మ నాకు తీయడం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ స్లో మోషన్లో తీస్తానని చెప్పేసి నిల్చోబెట్టాడు. నా బుడ్డోడికి అయితే నేను బ్యాగ్ ఇచ్చాను, పట్టుకొని ఒక చోట ఉండరా అంటే వాడు వచ్చేసి బ్యాగ్ తీసుకొని నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ వాడు కామెడీగా ఉందన్నమాట. ఇక్కడ నేను మా కష్టాలు చూడండి. ఇక్కడ నేను వచ్చేసి ధర్మాకి, తర్వాత వచ్చేసి వెయిట్ నేను నా స్పెట్స్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇది. మా బుడ్డోడు ఎన్కిల్ చూశారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి మట్టి ఇంకా వాటర్ అవి ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తాడంటే అంత ఎంజాయ్ చేస్తాడనమాట. ఫుల్ సీలో ఓషన్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. అది చూసుకున్న తర్వాత ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. రిటర్న్లో వచ్చేసి అగైన్ మేము ఆఫ్టర్నూన్ కదా వెళ్ళింది, అరౌండ్ 4 అలా అవుతుంది. ఇంకా ఎండగానే ఉందన్నమాట. ఏంటంటే అక్కడ అరికమేడ్లో వాటర్ బోటింగ్ ఉంది కదా, అక్కడ కొంచెం వాటర్ వచ్చేసి అంత క్లీన్గా లేవు, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. దానికి నాకు కొంచెం హెడేక్ కూడా వచ్చిందనమాట. రూమ్కి వెళ్ళేసరికి ఆ మరీ ఎక్కువ స్మెల్ ఏం రాలేదు, కొంచెం క్లీన్గా లేవు కదా, అందుకని చెప్పేసి అలా. ఇట్స్ ఓకే, బాగుంది. ఒకసారి 1 టైం విజిట్ చేసి రావచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, అక్కడ కూర్చొని చేపలు పడుతూ ఉన్నారు. దాని తర్వాత వెంటనే మేము
ఫేమస్ గుడి అయిన వినాయగర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే వినాయకుడు పెళ్ళి ఈ జరిగేది ఇక్కడ చూపిస్తారనమాట. పైన పిక్చర్స్లలో ఇద్దరు పక్కన శివుడు పార్వతి ఉండి వినాయకుడికి పెళ్ళి చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే చూసారు కదా అక్కడ ఇది వచ్చేసి స్పెషల్ అనమాట. ఇక్కడ వినాయకుడికి భార్య పెళ్ళి అనేది మనం ఎక్కువ వినాం కదా, తన భార్యలతో ఉండేది ఈ గుడిలోనే. ఇది బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు కరెక్ట్ 4:35 అయింది. అప్పుడే టెంపుల్ ఓపెన్ చేశారు. చాలా రష్ కూడా లేరనమాట. చాలా ఎంజాయ్ చేసాము అక్కడ. చాలా పీస్ఫుల్గా చాలాసేపు కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే మాకు ఇక్కడ బ్యూటిఫుల్ ఆర్ట్ మ్యూజియం అయితే కనిపించింది అనమాట. మీరు పర్చేస్ చేయాలంటే కూడా ఇక్కడ ఆర్ట్ని పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఒక్కొక్క ఆర్ట్ పీస్ ప్రైస్ ఎంత అని అరౌండ్ 20K 30K 50K అలా అయితే ఉన్నాయి. ఎక్కువ రౌండ్ షేప్లో ఉన్నాయన్నమాట. అదేంటో మరి. ఇక్కడ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మేకులతో ఎక్కువ చేశారు. అక్కడ వచ్చేసి పేరు కూడా రాసుంటారు, ప్రైస్ రాసింటారు. చాలా బాగా అనిపించింది. షూస్ అలో లేదు, కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మేము వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. అదేదో చాలా బాగుండింది అనమాట. మధ్యలో మిర్రర్ వచ్చి మొత్తం ఆ షేప్ డిఫరెంట్గా అసిమెట్రికల్గా ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. లోపలికి వచ్చి చూసిన తర్వాత అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వస్తే ఫ్రెంచ్ టౌన్ వచ్చేస్తుంది. ఫ్రెంచ్ టౌన్, రాక్ బీచ్ ఇవన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకు ఈవినింగ్ వాక్స్ అంటే చాలా ఇష్టము. అలాగే కేయూర్కి కూడా చాలా ఇష్టం అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రాక్ బీచ్ దగ్గర ఈ వాకింగ్ పాత్ ఉంది కదా, ఇక్కడికి వెహికల్స్ అలో ఉండదు అనమాట. ఈ వెహికల్స్ అలో లేకపోవడం వల్ల పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి నడవడం, తిరగడం, చూడడం చేయాలంటారు కదా, అలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఒక షాప్ లాగా ఉంది, అందులోకి వెళ్ళామన్నమాట. ఆరా అని చెప్పేసి మెన్షన్ చేశారు. లోపలికి వెళ్తే తను స్టాఫ్ వచ్చేసి పొలైట్గానే చెప్పారు, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఓకే అని నేను లోపల ఏం తీయలేదు. బయటనే జూకా కెఫే ఉంది. ఇక్కడైతే ఈ డెజర్ట్స్ సూపర్ డెలిషియస్గా ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి. ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా అక్కడ టేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఈ ఫ్రెంచ్ టౌన్లో ఆ బ్యూటిఫుల్ ఫ్రెంచ్ హౌసెస్ దగ్గర అలా వాక్ చేస్తూ పిక్చర్స్ దిగుతూ మా టైంని బ్యూటిఫుల్గా స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్లేస్. టోటల్లీ ప్రొడక్టివ్ డే టుడే. చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. అన్నీ దగ్గర ఉన్నా కూడా ఓన్లీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒక్కటి కొంచెం దూరం ఉంది. రిమైనింగ్ అన్నీ బై వాక్. ఒక్కసారి మీరు బయటకు వచ్చేస్తే బై వాకే అన్నీ దగ్గరవన్నీ చూసేసుకోవచ్చు అనమాట. అలా మేము చాలా ప్లేసెస్ కవర్ చేసాము డే 2లో. ఇది వచ్చేసి ఎల్లో కలర్ బిల్డింగ్ ఫ్రెంచ్ స్టైల్లో ఉంది కదా, ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. అందుకే అక్కడ అవన్నీ స్టాపర్స్ పెట్టారు. మనము దాటి వెళ్ళకూడదు. జస్ట్ ఊరికే వాక్ చెయ్యి, నేను ఒక వీడియో తీస్తాను అని చెప్తే నేను అలా వెళ్ళి ఇలా వచ్చాను. ఇంకొచ్చేసి ఇక్కడ ఇక్కడి నుంచి మీరు కేయూర్ అల్లరి చూడొచ్చు. ఫుల్ అంటే ఫుల్ అల్లరి చేస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ తిననే చూడడము. ఇంకా కొంతమంది వచ్చేసి తన ఏజ్ ఎంత, ఇంత అల్లరి చేస్తున్నాడు అన్నట్లు అడుగుతున్నారు అనమాట. ఫుల్ ఎంజాయ్. చెప్పాను కదా, తనకి మట్టి వాటర్ ఏంటో కానీ ఆ మట్టిలో ఆడుకోవడము, తర్వాత ఆ వాటర్ తో ఆడుకోవడము చాలా ఇష్టం అనమాట. వినట్లేదు, దించాలంటాడు. అక్కడ రాక్స్ ఉన్నాయి కదా, అసలు నడవడానికి సరిగ్గా ఉండదు. కూర్చునేసాడు ఇంకా నేను రాను అని.
నేను ఇదే నీకు ప్రూఫ్ అల్లరి చేసావని చెప్పేసి తీసాననమాట. దాని తర్వాత డాడీ ధర్మ వచ్చేసి వెళ్ళిపోతున్నాడు. సరే నువ్వు రావద్దు నేను వెళ్తాను అని, నేను బ్యాక్ సైడ్ ఉన్నానమాట. అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాని తర్వాత మేము నడుచుకుంటూ ఇలా వస్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కనిపించింది. దాని ఎదురుగే A2B హోటల్ అయితే ఉంది. అక్కడ మేము ఫుడ్ అయితే తిన్నాము. ప్రైసెస్ ఆర్ లిటిల్ హై అనమాట. దాని తర్వాత మేము ఇలా పిక్చర్స్ అన్నీ డిస్ప్లే చేస్తున్నాము, ఎలా తీసుకున్నామని. బ్యూటిఫుల్గా చూసేసి ఎంజాయ్ చేయండి. తర్వాత వచ్చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ టు అవర్ ఫ్యామిలీ సిరి ధర్మ. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. లాట్స్ ఆఫ్ లవ్. Thank you so much, my dear beautiful viewers. Thank you so much for watching this video fully. Bye bye.